వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఒక విద్యార్థిని 2001ని రాయమనగా ఆ విద్యార్థి దానిని 20,001గా రాశాడు. అతనికి క్రింద అభ్యసన వైకల్యం ఉండవచ్చు. 1 డిస్లెక్సియా, 2 డిస్ఫేసియా, 3 డిస్గ్రాఫియా, 4 డిస్కాలిక్యులియా. ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న చదివిన వెంటనే ముందు డిస్ట్రాక్టర్స్ను ఎలిమినేట్ చేసుకోవాలి. A student was asked to write 2001. The student wrote it as a 20,001. He may have the following learning disability. Option 1 dyslexia, option 2 dysphasia, option 3 dysgraphia, ఆప్షన్ నెంబర్ 4 డిస్కాలిక్యులియా. ఎలిమినేషన్లో మీకు తెలుసు రాశాడు. ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు రైట్. సో రైటింగ్ డిజబిలిటీ, ఇది డిస్లెక్సియా కాదని తెలుసు, డిస్ఫేసియా కాదని తెలుసు. ఇక్కడ సంఖ్యలు నంబర్స్కు సంబంధించి అడిగాడు, ఇక్కడ రాశాడు అని అడిగాడు. కనుక చాలా సందర్భాలలో టెట్లో క్వాలిఫై కాలేకపోవడానికి, సీటెట్లో క్వాలిఫై కాలేకపోవడానికి, డిఎస్సిలో టీచర్ జాబ్ రాకపోవడానికి, మరి హెచ్డబ్ల్యూఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించిన పరీక్షలలో ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అనే సందిగ్ధం, ఒక కన్ఫ్యూజన్ చాలామంది ఈ యొక్క పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఉంటుంది. ఎప్పుడైనా ఒక ప్రశ్న చదివిన తర్వాత మన బ్రెయిన్ 2 పనులు చేయాలి. ఒకటి స్పీడ్గా ఆ ప్రశ్న చదవాలి, వేగంగా. 2 యాక్యురసీ, ఖచ్చితంగా ఆన్సర్ను గుర్తించాలి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీకు తెలుసు 3 డిస్ట్రాక్టర్స్ ఉంటాయి. 3 డిస్ట్రాక్టర్స్ అంటే 2 వికర్షణీయాలు, సరికాని అంశాలు. వాటిని ఎలిమినేట్ చేయడమే ఈ గేమ్. ఇప్పుడు 2 ఎలిమినేట్ చేసుకోగలిగావు, ఇంకొకటి ఎలిమినేట్ చేస్తే నీకు ఒక మార్క్ వస్తుంది. ఆ మార్క్ వల్ల నీకు జాబ్ రావచ్చు. ఆ జాబ్ వల్ల నెలకు 50,000 జీతం రావచ్చు, సంవత్సరానికి 6 లక్షల జీతం రావచ్చు, 10 ఏళ్ళ నీ సర్వీసులో 60 లక్షల జీతం రావచ్చు, 20 ఏళ్ళ నీ సర్వీసులో 1,20,00,000 జీతం రావచ్చు, 30 ఏళ్ళ నీ సర్వీసులో 2 కోట్ల జీతం రావచ్చు, అదనంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ 1 కోటి రావచ్చు, 3 కోట్లు పెళ్లి కాని వారికి పెళ్ళి అయితే 1 కోటి కట్నం కూడా రావచ్చు. సో 4 కోట్ల విలువ చేసే ప్రశ్న. మీలో ఎవరు కోటీశ్వరుడు? జాగ్రత్తగా వినండి. ఒక విద్యార్థిని 2001ని రాయమనగా, ఇక్కడ రాయమనగా అంటే చాలామంది ఇది గ్రాఫాలజీ, డిస్గ్రాఫియా అనుకుంటారు. తప్పది. ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు నంబర్స్ ఇస్తే సంఖ్యలు తప్పుగా చదివాడు, అది చదవడం కావచ్చు, రాయడం కావచ్చు. జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఎప్పుడైనా పోటీ పరీక్షలలో ఇటువంటి వాటిపైనే ఎగ్జామినర్ బిట్స్ అడుగుతుంటాడు. ఏదైనా సంఖ్యలు ఇచ్చి అది చదవడంలో కానీ రాయడంలో కానీ పొరపాట్లు. డిజబిలిటీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ నంబర్స్ ఈజ్ కాల్డ్ డిస్కాలిక్యులియా. ఇక్కడ చూడండి, క్యాలిక్యులియా. అదేవిధంగా సంఖ్యలు ఇచ్చి తీసివేయడంలో, కూడడంలో, హెచ్చించడంలో, భాగించడంలో విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలు అని అడిగినప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, అది డిస్కాలిక్యులియా. కనుక ఈ గేమ్లో 3 డిస్ట్రాక్టర్స్ మనం ఎలిమినేట్ చేయగలిగాం, కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండడం వల్ల. సైకాలజీలో ఎందుకు చాలామంది బిట్స్ తప్పు చేస్తుంటారంటే, డిఎస్సిలో ఎందుకు చాలామంది పెడగాజీలో తప్పులు చేస్తుంటారంటే, వాటిని బట్టి పద్ధతిలో ప్రతి లైన్ను అప్పచెప్పడం ద్వారా, ఖండతా విధానం ద్వారా నేర్చుకుంటారు. కానీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సైకాలజీలో దాదాపుగా ఒక 2000 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 2000 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే నాలెడ్జ్, వీటి మధ్యలో డిఫరెన్సెస్, సిమిలారిటీస్, ఎగ్జాంపుల్స్, రిలేషన్స్ తెలుసుకుంటే అండర్స్టాండింగ్. ఈ కాన్సెప్ట్స్ను ఒక స్టూడెంట్కు, ఒక టీచర్కు, ఒక క్లాస్ రూమ్కు, ఒక పాఠశాలకు అప్లై చేసినప్పుడు అది అప్లికేషన్ బిట్ అవుతుంది. ఈ బిట్సే ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి. ఇది ఒక అప్లికేషన్ బిట్. ఒక విద్యార్థికి అప్లై చేశారు సైకాలజీలో. కనుక మనం చదువుకునేది ప్యూర్ సైకాలజీ కాదు, ఇది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ.
చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు రైట్ 2001. ద స్టూడెంట్ రోట్ ఇట్ యాజ్ ఏ 20,001. హీ మే హ్యావ్ ద ఫాలోయింగ్ లెర్నింగ్ డిజబిలిటీ డిస్కాలిక్యులియా. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, లెర్నింగ్, డిజబిలిటీ. డిజబిలిటీ అంటే ఇన్ఎబిలిటీ. సో లిజనింగ్లో, స్పీకింగ్లో, రీడింగ్లో, రైటింగ్లో, స్పెల్లింగ్లో, ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్లో చూడండి చాలా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలనే లెర్నింగ్ డిజబిలిటీస్, అభ్యసన వైకల్యత అంటారు. సో లిజనింగ్, స్పీకింగ్కు సంబంధించి డిస్ఫేసియా, అఫేసియా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. గత క్లాసెస్లో కూడా చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇటీవల టెట్ కానీ, సీటెట్ కానీ, కేవీఎస్ కానీ, ఎన్విఎస్ కానీ, కేజీబీవి కానీ, ఈఎంఆర్ఎస్ కానీ, హెచ్డబ్ల్యూఓ కానీ, జరగబోయే డిప్యూటీఓ కానీ ఈ టాపిక్ పైన ప్రశ్న లేని క్వశ్చన్ పేపర్ అంటూ లేదు. కనుక పోటీ పరీక్షలకు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా బిట్స్ వస్తాయన్న టాపిక్ను మనం మిస్ చేసుకోకూడదు. ఆ టాపిక్కు సంబంధించిన ప్రశ్నలు స్పీడ్గా, యాక్యురేట్గా మనం ఆన్సర్ చేయగలగాలి. చూడండి ఇక్కడ డిస్ఫేసియా, అఫేసియా ఇది లిజనింగ్, స్పీకింగ్కు సంబంధించిన సమస్యలు. రీడింగ్కు సంబంధించిన సమస్యలు డిస్లెక్సియా, అలెక్సియా. రైటింగ్కు సంబంధించిన సమస్యలు డిస్గ్రాఫియా, అగ్రాఫియా. అదేవిధంగా క్యాలిక్యులేషన్కు సంబంధించిన సమస్యలు డిస్క్యాలిక్యులియా. అదేవిధంగా మూమెంట్కు సంబంధించిన సమస్యలు, మూమెంట్కు సంబంధించినవి లోకోమోటర్ యాక్షన్స్లో పర్ఫెక్షన్ లేకపోవడాన్ని డిస్ప్రాక్సియా అంటాం. వీటికి అర్థం తెలుసుకుంటే నాలెడ్జ్, వీటి మధ్యలో డిఫరెన్సెస్ తెలుసుకుంటే అండర్స్టాండింగ్. ఈ కాన్సెప్ట్ను ఒక స్టూడెంట్కి అప్లై చేసినప్పుడు ఆన్సర్ చేస్తే అదే అప్లికేషన్ బిట్. ఎమిలీ అకాడమీ మరి అప్లికేషన్ బిట్స్ టీచ్ చేయడంలో, అప్లికేషన్ బిట్స్ సులభంగా విద్యార్థులకు అవగాహన వచ్చేటట్లు టీచ్ చేయడంలో గత 25 సంవత్సరాల నుంచి ఒక ఎక్స్పర్ట్ సంస్థగా ద రైట్ మెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ రిక్రూట్మెంట్ సంస్థగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉంది. కనుక మీరు వెంటనే ఈ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి, కేబీఎస్కు సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓ ఎగ్జామ్కి సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. ముఖ్యంగా సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ మరియు ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రామాణికమైన క్లాసెస్ ఉన్నాయి. ఇవి మీరు మార్కెట్లో బుక్స్ తీసుకొని చదివితే అర్థం కావు. జీకే అర్థమవుతుంది, జిఎస్ అర్థమవుతుంది, కంటెంట్ అర్థమవుతుంది, కానీ సైకాలజీ, పెడగాజీ ఒకసారి విని చదివితే అర్థమవుతుంది. కనుక మీరు ఈ మొబైల్ యాప్లో ఉన్న ఈ కోర్సెస్ ఎడ్యుకేషన్కి సంబంధించి, పెడగాజీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పిఐకి సంబంధించి, ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో మీకు క్లాసెస్ కావాలంటే యాప్లో ఉన్న స్టోర్ ఫోల్డర్కి వెళ్ళి ఆ కోర్స్ ఓపెన్ చేసి కొన్ని డెమో క్లాసెస్ వినండి. ఆ క్లాసెస్ మీకు నచ్చితే వెంటనే ప్రిపరేషన్ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీరు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ క్వశ్చన్స్ ఎటువంటి ప్రశ్నకైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా ప్రతిరోజు మీరు యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇటువంటి ప్రామాణికమైన క్లాసెస్ కోసం దాదాపుగా 200కు పైగా నేను క్లాసెస్ ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేశాను. కనుక వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ ఒక్కొక్కసారి ఈ వీడియోని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. మరి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు, క్లాస్మేట్స్కు, బ్యాచ్మేట్స్కు షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క 200 వీడియోస్ చూసి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి, పెడగాజీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బేసిక్స్ నేర్చుకోగలుగుతారు. సో ఈ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఎమిలీ అకాడమీ అనేటువంటి యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ లేకుంటే ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేయడం ద్వారా కానీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ప్రిపరేషన్ ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.